మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వేల్పుల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్, గురజాల నియోజకవర్గం. దాచపల్లి మండలం శ్రీనగర్ గ్రామంలోని సాగర్ సిమెంట్స్ యాజమాన్యం వారు విద్యుత్ వారోత్సవ భాగంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరిగే ఈ వారోత్సవంలో ప్రధానమైన మొదటి రోజు వాళ్ళ ఫ్యాక్టరీలో వారి సిబ్బందికి, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్కి, అదేవిధంగా గృహిణులకు విద్యుత్ ద్వారా ప్రాణహాని ఎలాగ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలో, అదేవిధంగా విద్యుత్ నుంచి ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని చెప్పేసి డిస్ట్రిక్ట్ విద్యుత్ సమాచార అధికారి వారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అధికారులు, అదేవిధంగా ఈ దాచేపల్లి ఏఈ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీనగర్ గ్రామంలోని ఎక్కడైతే బోర్కి సంబంధించి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారో వాటికి సంబంధించి వానాకాలంలో రైతులు లేచిన కాంచి పొలాల్లో ఉంటున్నారు. వానకు మోటార్లు నీళ్ళు పెట్టుకుంటారు. అదేవిధంగా తెలుసో తెలియకుండా మోటార్ స్విచ్ పట్టుకోగానే ప్రాణహాని జరుగుతుంది. కరెంట్ షాకుల ద్వారా రైతులు చనిపోతున్నారని ఆంధ్ర సిమెంట్స్ యాజమాన్యం వారు వాళ్ళ దృక్పథంతో వాళ్ళు రైతులకి అన్యాయం ప్రాణహాని జరగకుండా మా సిమెంట్స్ యాజమాన్యం తరఫున మేము రైతులకు ఎంతో కొంత మేలు చేస్తాము, హానికరంగా జరగకుండా ఈ విద్యుత్ ద్వారా చనిపోకుండా ప్రాణహానులు జరగకుండా మా వంతు ఎంతో కొంత సేవ చేస్తాము అనే ముందుకొచ్చి విద్యుత్ బాక్స్ నుంచి ఎత్తు వైర్లు, అదేవిధంగా ఫ్లోర్ మ్యాట్స్, పైప్ మ్యాట్స్ అవన్నీ సప్లై చేశారు. అలాగే గ్రామ రైతులతో కూడా వచ్చిన డిస్ట్రిక్ట్ అధికారులు సంభాషణ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కనకుండా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సమాచారం కూడా ఇచ్చున్నారు. వీటన్నిటిని ఆంధ్ర సిమెంట్స్ వారు ఈరోజు విద్యుత్ వారోత్సవ కార్యక్రమం భాగంగా నిర్వహించుకుంటూ వచ్చారు. సో వాళ్ళకు ఎలక్ట్రికల్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో ఏం చేద్దాము, అట్లీస్ట్ ఇద్దరు రైతులకి స్టార్టర్ బాక్స్ అర్థింగ్ చేసి రబ్బర్ మ్యాట్ ఉంది కదండి, ఇన్సులేటెడ్ మ్యాట్ ఏంటి అట్లీస్ట్ ఇద్దరికి అంటే వాళ్ళ సాగర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇద్దరు ఎందుకు, మా పక్కన ఉన్న విలేజ్ వాళ్ళంతా మాకు ఆప్త మిత్రులు, వాళ్ళందరికీ మేము చేస్తాము, వాళ్ళందరికీ వాళ్ళ యొక్క స్టార్టర్ బాక్స్ డబుల్ అర్థింగ్ చేసి ఎదురుగా ఒక రబ్బర్ మ్యాట్ కూడా వేసి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తామన్నారు. అది చాలా మంచి పరిణామం అండి, శుభ పరిణామము. దానివలన ఏ రైతు కూడా యాక్సిడెంట్ వలన చనిపోయే అవకాశం అనేది ఉండదు. నార్మల్గా మనకి ఫ్యాన్ ఇచ్చే వాళ్ళని చూస్తాం, లైట్ ఇచ్చే వాళ్ళని చూస్తాం, కానీ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇవ్వటం అనేది జనరల్గా అరుదుగా చూస్తుంటాం. ఆమె రైట్, కరెక్టే కదండి. మీ ఇంటికి నేను ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇస్తున్నానని చెప్పే వ్యక్తులు జనరల్గా కనపడుతుంటారా? మీకు ఫ్యాన్లు ఇస్తాము, లైట్లు ఇస్తాము, ఇట్లాంటి ఉంటాయి కదా జనరల్గా. కానీ ఈ సాగర్ సిమెంట్స్ వాళ్ళు ఎలక్ట్రికల్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో మేము మా ఆప్తమిత్రులు వీళ్ళందరికీ మేము అందరికీ చేస్తామన్నారు. సో దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మా మేడం గారు కూడా చెప్తే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మూడో వచ్చేసరికి కరెంటు పార్టీ ఫీజు పోయిందని చెప్పేసి మనం అందరం గబగబా వెళ్ళిపోయి తడి చేతులతో ముట్టుకోవడం కానీ, ఎంసీబీ అయితే దాన్ని చేయటం కానీ ఇవన్నీ చేయబోతారు. అవి ఏం చేయొద్దు. మీరు 191కు ఫోన్ చేయండి. ఆ టైం ప్రకారం మీరు ఇచ్చిన కంప్లైంట్ టైం రికార్డ్ అయింది. ఆ టైం రికార్డ్ 10 నిమిషాల లోపల మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. మేము వెంటనే ఒక 5-10 నిమిషాల లోపల మీ హెల్పర్కి చెప్తాం. కాబట్టి మీరు తొందరపడి నీళ్లు పోతాయి అని చెప్పేసి కరెంటు పోయింది పొలం దొరకదనే ఉద్దేశంతో మీ సొంతంగా ఎలక్ట్రికల్ పని అనేది మీరు రైతులుగా నీళ్లు పెట్టుకోవడం, నీళ్లు మళ్ళు తడుపుకోవటం, టైర్ వేసుకోవటం, ఇదే మీ పని. కరెంటు పోతే మాత్రం దయచేసి దాని జోలు పోబాకండి. మాకు చెప్పండి, మేము వచ్చి చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అలాగనే మాకు నైట్ డ్యూటీలు ఇవన్నీ కూడా మా ఆఫీసులో అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. డివిజన్ ఆఫీసులో కూడా మాచెల్లో కూడా అరేంజ్మెంట్ ఉంది, సబ్ డివిజన్లో కూడా అరేంజ్మెంట్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంత ముందులాగా ఆలోచించద్దు. కంపల్సరిగా 191కు ఫోన్ చేయండి. ఈ రెండు లేవు మీకు, ఇదే మేడం గారు ఇప్పుడు చెప్పమనేది కూడా ఈ రెండింటి గురించి అనమాట. ఈ రెండు ముందు ఉండవండి, ఎక్కడ లేవు ఇంతవరకు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వైర్ ఏదైనా ఉందా, ఈ వైర్ అక్కడ ఊడిపోయింది, ఏదో జర్క్ రావడం లేకపోతే లూజ్ కనెక్షన్ దానివల్ల టచ్ అయ్యి ఇదేంటిది మెటల్
ఐరన్ కదా, ఐరన్ అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది, ఎవరైనా ముట్టుకుంటే షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. మనకి ప్రమాదం జరిగే ఛాన్స్ ఎక్కడంటే ఈ వైర్ ఉంది కదండి, ఇక్కడ ఈ వైర్ వెళ్ళి ఈ బాడీకి ఏమైనా టచ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు తెలియదు, ఉదయం నైట్ ఆ లైట్లో ఉండదు కాబట్టి అది ఏం జరిగిందని లోపల మనం చూడం. ఏం చేస్తాం, బటన్ నొక్కే ముందే ఏదో ఒకటి టచ్ చేస్తాం. దీన్ని బటన్ ఒక్కటి నొక్కినా ఆ రోజు ఏం జరగకపోవచ్చు, కానీ పక్కన మనం ముట్టుకోగానే ఐరన్ కాబట్టి ఇదంతా అయ్యి షాక్ కొట్టే ఛాన్స్ ఉంది. అందువల్ల అలాంటిది ఏదైనా జరిగినప్పుడు అది ఏదైతే వైర్ ఇక్కడ టచ్ అయింది కదా, అది ఎలా అవుతుందంటే ఎర్త్ అవ్వాలి, ఎక్కడైనా గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. ఎక్కడైనా ఆ గ్రౌండ్ వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ 2 హోల్స్ ప్రతి బాక్స్కి మీకు ఉంటాయి, కాకపోతే మనం అది వాడకుండా ఉంటాయి. దాని నుంచి 2 వైర్లు, అటు ఒకటి ఇటు ఒకటి, 2 వైర్లు. ఎందుకంటే స్టాండ్ బై, ఒకటి పోయినా సరే ఒకటే ఉంటుందని కాబట్టి ఎప్పుడు ప్రతి మిషన్కి 2 ఎర్తింగ్లు మనం ఇస్తామన్నమాట. అది స్టాండర్డ్ ప్రకారం 2 ఎర్తింగ్లు. ఇదిగోండి, ఇటు సైడ్ ఒకటి, ఇటు ఒకటి కలిపాం, ఇటు ఒకటి కలిపాం. ఈ 2 వైర్లను ఇలాగ తీసుకొచ్చేసి ఎక్కడ కలిపాం చూడండి, ఇలాగ ఈ కిందన మట్టిలో కలిపేసి